మార్కింగ్, కత్తెర, ఆది బ్లౌజ్, లైనింగ్, మెయిన్ క్లాత్. ఆది బ్లౌజ్తో కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లైనింగ్ అయితే వెడల్పు వేస్తున్నా. మంచిగా నీట్గా సాఫ్ట్గా అయితే అనుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఉల్టా తీయాలి. ఐన్స్ ఉల్టా తీసిన తర్వాత ఈ సంఖ దగ్గర ఆ సంఖ దగ్గర అయితే ఇట్లా కుట్టు దగ్గర పట్టుకొని మనం ఎంత పొడవు వస్తుందో అంత పొడవు అయితే కొలుచుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ అయితే చేసేసిన, అది బ్లౌజ్ పక్కకు పెట్టేసిన. ఇప్పుడు ఫోల్డ్ వేసుకోవాలి. మార్కింగ్ చేసిన దగ్గరికి ఫోల్డ్ వేసుకొని నీట్గా సాఫ్ట్గా మనం చేతితో అనాలి. నేను అనే విధంగా అనాలి. ఇప్పుడు మళ్ళీ అది బ్లౌజ్ తీసుకొని భుజాల దగ్గర కుట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అక్కడైతే రెండు కలిపి పట్టుకోవాలి. రెండు ఐన్స్ కూడా చేతితో పట్టుకొని ఇప్పుడు మెడ దగ్గర కూడా సాఫ్ట్గా ఇట్లా అనుకొని అప్పుడు మంచిగా నీట్గా ఐన్స్ కూడా పట్టుకోవాలి. మెడ దగ్గర కూడా పట్టుకొని లైనింగ్ క్లాత్ మీద వేసి మెడ దగ్గర వెనకాల భాగం ఉంటుంది కదా ఫ్రెండ్స్, వెనకాల భాగం కట్ చేయడానికి నేను ఆది బ్లౌజ్తో చూస్తున్న సైజు అక్కడ కత్తెర ఎందుకు పెట్టిందంటే అది జరగకుండా అటు ఇటు పెట్టినా. ఇప్పుడు ఇక్కడ మనం కుట్టు ఉంటుంది కదా భుజాల దగ్గర, అక్కడి నుంచి అయితే మార్కింగ్ చేస్తున్నా. మొత్తం మార్కింగ్ రౌండ్గా అయితే చేసుకోవాలి. ఇప్పుడు అక్కడైతే చేసేసిన మళ్ళీ భుజాల మీద కొంచెం కుట్టుకు కొద్దిగా హాఫ్ ఇంచ్ ఎక్కువైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సంఖ దగ్గర ఫ్రెండ్స్ అట్లా పైకి అంటూ కింద కుట్టు ఉంటుంది కదా అక్కడ మార్కింగ్ అయితే మొత్తం చేయాలి నీట్గా. అట్లా అన్నీ చేయాలి. మొత్తం మార్కింగ్ అయితే చేసేసినాయి. డాట్లు అయితే పెట్టినాయి. మళ్ళీ మార్కింగ్ మొత్తం డాట్ లేకుండా ఇట్లా తీసుకుంటే మనకు కట్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది. మొత్తం మార్కింగ్ అయితే సంఖ దగ్గర కూడా అయిపోయింది. ఇప్పుడు మెడ దగ్గర నుంచి అయితే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రౌండ్గా వచ్చేలా చేసుకోవాలి, అటు ఇటు పోకుండా. భుజాల దగ్గరకు వచ్చినాయి. సంఖ దగ్గర కూడా కటింగ్ చేస్తున్నా. మొత్తం అయితే ఇట్లా కటింగ్ చేయాలి. ఎల్లో కలర్ మార్కింగ్ వైట్ మీద, అందుకే కొంచెం లైట్గా కనిపిస్తుంది, పర్వాలేదు మీరు చూసుకోండి. ఇక వెనక భాగం అయితే కటింగ్ అయితే అయిపోయింది, పక్కకు పెట్టేసుకున్న. మార్కింగ్ కత్తెర వెనక భాగం మొత్తం కటింగ్ అయిపోయింది, పక్కకు పెట్టేసిన. ఇప్పుడు కటింగ్ చేసిన పక్కన ఇంకా క్లాత్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడైతే వెనక భాగం మనం క్రాస్గా వేసుకోవాలి. వేసుకొని మొత్తం వెనక భాగం ఎట్లుందో ఆ షేప్లో మొత్తం మార్కింగ్ డాట్లు అయితే పెట్టుకోవాలి. మొత్తం డాట్లు పెట్టుకుంటున్నా. సంఖ దగ్గరికి వచ్చేసినాయి. మొత్తం పెట్టేసిన తర్వాత వెనక భాగం తీసి పక్కన పెట్టుకొని ముందు భాగానికి అయితే డాట్లు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఉక్సుల పట్టి తీసుకోవాలి. ఉక్సులు ఉన్న వైపే తీయాలి. తీసి ఇప్పుడైతే మెడ పట్టి కానుండి జారిపోకుండా కత్తెర అయితే పెట్టిన. మెడ పట్టి కానుండి ఉక్సుల పట్టి ఎంతవరకు వస్తుందో ముందు మెడ అక్కడ నుండి డాట్లు పెట్టుకోవాలి. మార్కింగ్ తోటి డాట్లు పెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఉక్సుల పట్టి కానుండి మెడ కానుంచి ఇక్కడ సేప్ పట్టి ఉంటుంది కదా, సేప్ పట్టి వరకు డాట్లు పెట్టిన తర్వాత ఇక్కడ సంఖ పట్టి నుండి సేప్ పట్టి వరకు అయితే సంఖ వైపు చూసుకొని సేప్ పట్టి వరకు డాట్ పెట్టుకోవాలి. బ్లౌజ్ కాస్ కటింగ్ కాబట్టి భుజాల దగ్గర నుంచి మనం ముందు అడ్డం పట్టుకోవాలి. ఉక్సుల పట్టి కానుండి సంఖ దగ్గర ఇది వెడల్పు ఎంత ఉందో చూసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు అది బ్లౌజ్తో మనకు పని లేదు, పక్కకు పడేసుకొని డాట్లు పెట్టినాం కదా ఫ్రెండ్స్. మొత్తం అయితే డాట్ల కానుండి మొత్తం అయితే మార్కింగ్ తోటి గీసుకోవాలి. మొత్తం మెడకి ఏంటి ఇప్పుడు సంఖ ఉంది కదా ఫ్రెండ్స్, సంఖ కాడ అయితే లోతు తీసుకోవాలి. 1 ఇంచు, అదిగో ఇంచు పెట్టిన కదా, లోతు తీసుకొని అప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. లోతు తీయకుంటే ముందు భాగానికి అయితే కూర్చొస్తుంది ఇక్కడ చేతుల దగ్గర. మొత్తం మార్కింగ్ చేసేసిన కటింగ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. సంఖ లోతు మాత్రం మర్చిపోద్దు. సంఖ లోతు తీయకుంటే ఏమవుతుందంటే కుచ్చులా వస్తుంది ఇక్కడ మన చేయి ఐన్స్ దగ్గర, అందుకోసం కంపల్సరీ తీయాలి. మొత్తం ముందు భాగం అయితే కటింగ్ అయితే చేస్తున్నా. మెడ దగ్గరికి చేసేసి సంఖ దగ్గర కూడా కటింగ్ చేస్తున్నా. ఇది క్రాస్ కటింగ్ ఫ్రెండ్స్. క్రాస్ వేసుకోవాలి, స్ట్రైట్ అయితే వేసుకోవద్దు అసలు. మొత్తం కటింగ్ అయితే అయిపోయింది. ఒక భాగం ముందు భాగం అయితే కటింగ్ చేసేసిన అయిపోయింది, పక్కన పెట్టిన. ఒక భాగమే కటింగ్ చేసి ఏంటి అనుకుంటున్నారా,
ఇంకో భాగం తర్వాత కటింగ్ చేస్తా. ఇప్పుడైతే ఫోల్డ్ వేసుకున్న హ్యాండ్స్ కోసం 4 ఫోల్డ్ వేసుకోవాలి. 4 ఫోల్డ్ అయితే వేసేసినాయి, కింద అయితే వేసినాయి. నీట్గా సాఫ్ట్గా అనుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కడ ముడత రాకూడదు. ఇక్కడ ఇది క్లాత్ ఎక్కువ ఉందిగా ఫ్రెండ్స్, అది ఎక్కువ రాకుండా హ్యాండ్స్కు ఫోల్డ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫోల్డ్ వేసిన తర్వాత 4 ఫోల్డ్ చేసుకోవాలి. నేను చేస్తున్నగా 4 ఫోల్డ్ వేసుకొని ఫోల్డ్ వేస్తున్నా. హ్యాండ్స్ కోసం 4 ఫోల్డ్ అయితే వేసేసిన సమానంగా నీట్గా సర్దుకుంటున్నా. ఎక్కడ ముడత రాకుండా సమానంగా అయితే అనాలి. నీట్గా ఇస్త్రీ చేసినట్టు చేయాలి ఫ్రెండ్స్. చూసుకుంటున్నా 4 ఫోల్డ్ వచ్చిన లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు ముందు భాగం ఒకటి కట్ చేసిన ఫ్రెండ్స్, ఇంకో భాగం అయితే హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత కట్ చేస్తా. అందుకోసం మీరు పక్కన పెట్టుకుంటున్నా. ఇంకోటి కట్ చేయలేదని మీరు డౌట్ పడకండి. ఇప్పుడు ఇదైతే హ్యాండ్స్ భుజాల దగ్గర నుండి ఇక్కడ చూసారు ఫ్రెండ్స్. మరి మనం మంచిగా చూసుకోవాలి. కటింగ్లో ఉంటుంది అంతా. ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకుంటున్నా. హ్యాండ్స్ భుజాల దగ్గర నుండి హెమ్మింగ్ చేసేంత వరకు పట్టుకోవాలి. మనం పట్టుకొని ఇది ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే మనం స్ట్రైట్గా సమానంగా కట్ చేసుకోవాలి. కటింగ్ అయితే చేస్తున్నా. కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చేసేసిన. ఇప్పుడు నీట్గా ఉంది. బట్ట మరి చూసుకోవాలి. కటింగ్లోనే అంతా మనకు ఉంటుంది. కటింగ్ మంచిగా చేసినామంటే బ్లౌజ్ కూడా బాగా వస్తుంది. కుకింగ్స్ అయితే వదిలేసుకోవాలి హెమ్మింగ్ చేయడానికి అయితే వదిలేసినాయి. ఇప్పుడైతే మార్కింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మార్కింగ్ అయితే ఇట్లా క్లాత్ ఇక్కడక్కడైతే డాట్లు అయితే పెట్టినాయి. డాట్లు పెట్టడం వల్ల మనకు మధ్యలో అతుడిపోతుంది కాబట్టి మొత్తం తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు చంక నుండి భుజాల దగ్గర వరకు చూసుకుని కటింగ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. జాయింట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, 4 ఫోల్డ్ వేస్తున్న జాయింట్ కూడా ఇప్పుడే కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందు భాగం ఒకటి కట్ చేసిన కదా, మీకు డౌట్ వచ్చింది. ఇంకోటి కట్ చేయలేదు అనుకుంటుగా, ఇవి ఇప్పుడు కటింగ్ చేస్తున్నా. క్రాస్ వేసుకోవాలి. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ వేసుకోవాలి. క్రాస్ సాదా అయితేనేమో స్ట్రైట్ వేసుకోవాలి. క్రాస్ కాబట్టి క్రాస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్లు పెట్టుకొని అవసరం లేదు, మార్కింగ్ చేయడం అవసరం లేదు. ఎందుకంటే డైరెక్టే మనం కటింగ్ చేయొచ్చు, తొందర అయిపోతుంది. 2 భాగాలు అయితే ముందు భాగాలు కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో చూపిస్తున్నాను, చూసిరు కదా. ఇదైతే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు క్లాత్ ఎక్కడ పెద్దగా ఉంది పొడవు స్ట్రైట్గా అక్కడ చూసుకొని అయితే సెఫ్ పట్టికి అయితే కటింగ్ చేసుకోవాలి. అది బ్లౌజ్ అయితే తీసుకుంటున్నా. నడుము దగ్గర ఉక్సులు పట్టి చూసుకోవాలి. డాట్లు అయితే పెట్టుకుంటున్నా. మొత్తం మార్కింగ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నా. మొత్తం 2 ముక్కలు అయితే కటింగ్ చేసేసినాయి. సెఫ్ పట్టి పక్కన అయితే పెట్టుకున్నా. మిగిలిన క్లాత్ అంతా పక్కకు పెట్టుకోవాలి. నడుము పట్టికి కావాలి, మెడ పట్టికి, అవన్నిటికి ఉక్సుల పట్టికి అన్నిటికైతే కావాలి. పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇప్పుడు హ్యాండ్స్కు కట్ చేయడానికి అయితే ఫోల్డ్ వేస్తున్నా. ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ ఫ్లవర్ వేస్తే పైకి వచ్చేలా కటింగ్ చేసుకోవాలి. భుజాలకు వెళ్ళి ఉండేలా కటింగ్ చేసుకోవాలి. కిందికి చూసేలా కటింగ్ చేయొద్దు. 4 ఫోల్డ్ అయితే వేస్తున్నా. ఫస్ట్ మెయిన్ క్లాత్ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నా. మెయిన్ క్లాత్కి అయితే ఇప్పుడు లైనింగ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నా కదా ఫ్రెండ్స్, అందుకు ఇప్పుడైతే లైనింగ్ మెయిన్ క్లాత్ మీద వేస్తున్నా. మెయిన్ క్లాత్ మీద వేసి కటింగ్ అయితే డైరెక్టే చేసేయాలి. ఇంకో మెయిన్ క్లాత్ కొంచెం సంఖ దగ్గర తక్కువ ఉంది, దాన్ని మాత్రం ఇంకో ముక్క అతుక్కోవాలి. మెయిన్ క్లాత్ కూడా కటింగ్ చేసినా. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేద్దాం క్లాత్. ఇప్పుడు వెనుక భాగం తీయాలి ఫ్రెండ్స్. పైకి వచ్చేలా మెడకెళ్ళి ఫ్లవర్స్ పైకి వచ్చేలా వెనుక భాగం కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ అయితే వేసేస్తున్నా. వేసుకొని ఇప్పుడు కటింగ్ ఒక పైకి చూసేలా ఉంది, ఫ్లవర్స్ చూసేలా మెడకా నిండి అయితే కటింగ్ చేస్తున్నా. తొందర చేయొచ్చు. ఇప్పుడు మొత్తం అప్పుడే మనం మార్కింగ్ చేసి అది బ్లౌజ్తో కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తొందర కటింగ్ అయితే అయిపోయింది. వెనుక భాగం కూడా
ఇప్పుడు ముందు భాగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ 2, అవైతే కటింగ్ చేసుకోవాలి. ఇవి క్రాస్గా వేసినాయి చూసిరా, లైనింగ్ క్రాస్ వేయాలి, క్రాస్ కటింగ్ కాబట్టి మెయిన్ క్లాత్ కూడా క్రాస్ వేసుకోవాలి, ఎందుకంటే క్రాస్ కటింగ్. ఇది సాదా అయితే వేరేలా ఉంటుంది, అది కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఒక భాగం అయితే కటింగ్ చేసేసినాయి, ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ ఇంకో భాగం కట్ చేయాలి. ఇగో ఏది అయినా సరే ఇట్లనే వేసుకోవాలి, తొందర కటింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు చూసిరా ఫ్రెండ్స్, నేను చూపించే వీడియోలో మీరు చూసిరంటే తొందరగా నేర్చుకుంటారు. మీకు కటింగ్ రాకున్నా నా కటింగ్ చూస్తే తొందరగా మీకు వచ్చేస్తుంది. 2 భాగాలు కూడా కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ భాగం కూడా మడత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది సేప్ పట్టి ఫ్రెండ్స్, అదిగా స్ట్రేట్ తీసుకోవాలి. సేప్ పట్టి లైనింగ్ కట్ చేసిందే లైనింగ్ పైన వేసి సేప్ పట్టి అయితే కటింగ్ అయితే అయిపోయింది. చూసిరా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను మీరు వెనక చింతలో. ఓకేనా? బాయ్ బాయ్.